ఒక బ్రేకింగ్ చూస్తున్నాం. రాడిసన్ హోటల్ డ్రగ్స్ కేసులో కొనసాగుతుంది పోలీసులు దర్యాప్తును వేగవంతం చేశారు. అయితే ఈ డ్రగ్స్ కేసులో నిన్న విచారణకు హాజరయ్యారు డైరెక్టర్ క్రిష్. తన స్నేహితుడు చరణ్ ను కలిసేందుకే పార్టీకి వెళ్లాలంటున్నారు క్రిష్. కేవలం 30 నిమిషాలు మాత్రమే హోటల్లో ఉన్నా అన్నారు క్రిష్. స్టేట్మెంట్ కూడా ఇచ్చారు. తనకు డ్రగ్స్ తీసుకునే అలవాటు లేదన్నారు ఆయన. క్రిష్ శాంపిల్స్ ను సేకరించారు పోలీసులు. ఫోరెన్సిక్ ల్యాబ్ కూడా పంపారు. ఈ శాంపిల్స్ మరి కాసేపట్లో రిజల్ట్ వచ్చే అవకాశం కూడా ఉంది. రాడిసన్ హోటల్ డ్రగ్స్ కేసులో పోలీసులు దర్యాప్తును వేగవంతం చేశారు. అనేక మందిని విచారిస్తున్నారు. ఈ మేరకు డైరెక్టర్ క్రిష్ కూడా నిన్న విచారణకు హాజరయ్యారు. తన స్నేహితుడు చరణ్ ను కలిసేందుకు పార్టీకి వెళ్లాను, అంతకు మించి ఏం లేదు, కేవలం 30 నిమిషాలు మాత్రమే చరణ్ తో మాట్లాడి వచ్చేసా అంటూ క్రిష్ పోలీసులకు చెప్పినట్టుగా తెలుస్తోంది. 30 మినిట్స్ మాత్రమే ఉన్నాను, డ్రగ్స్ తీసుకునే అలవాటు తనకి ఎప్పుడూ లేదు, ఇప్పుడు కూడా కేవలం తన ఫ్రెండ్ ను కలవడానికి మాత్రమే వచ్చాను హోటల్ కి, అయితే తనను ఇరికించే ప్రయత్నం చేస్తున్నారు అంటూ కూడా ఆయన ఆరోపిస్తూ ఉన్నారు. ఈ మేరకు ఆయన కోర్టుకు కూడా వెళ్లారు, పిటిషన్ వేశారు. అయితే ఈ మేరకు శాంపిల్స్ కు కూడా సేకరించారు పోలీసులు. ఫోరెన్సిక్ ల్యాబ్ కు పంపారు శాంపిల్స్. ఈ శాంపిల్స్ కనుక పాజిటివ్ గా వస్తే కృష్ణ అరెస్ట్ చేసే అవకాశం ఉంది. ఒకవేళ నెగిటివ్ గా వచ్చినా సరే విట్నెస్ గా మరోసారి విచారణకు పిలిపించే అవకాశాలు కూడా ఉన్నాయి. మరిన్ని అప్డేట్స్ మా ప్రతినిధి సునీల్ అందిస్తారు. సునీల్, ఈ శాంపిల్స్ రిపోర్ట్ ఎప్పుడు వస్తుంది? రాడిసన్ హోటల్ డ్రగ్స్ కేసులో పోలీసులు దర్యాప్తు ఓవైపు కొనసాగుతుంది. నిన్న మనం చూసాం డైరెక్టర్ క్రిష్ ఒకవైపు హైకోర్టులో పిటిషన్ దాఖలు చేశారు. ఆ పిటిషన్ పై కోర్టు విచారించినప్పుడు కూడా మరొకసారి నిన్న సాయంత్రం అటు గచ్చిబౌలి పోలీసుల ఎదుట క్రిష్ అటెండ్ కావడం జరిగింది. కేవలం 30 నిమిషాలు మాత్రమే పోలీస్ స్టేషన్లో ఉండి విచారణకు హాజరై అదేవిధంగా కొన్ని శాంపుల్స్ కూడా ఇచ్చినట్లు కూడా క్రిష్ చెప్తున్నాడు. ఇక మరోవైపు తన ఫ్రెండ్ని కలవడం కోసమే ఆ రోజు ఈ 24వ తేదీన అక్కడికి వెళ్ళి డ్రగ్స్ పార్టీలో ఇన్వాల్వ్మెంట్ అయినట్లు కూడా చెప్తున్నాడు. తాను ఎక్కువసేపు ఉండలేదు, కేవలం కొద్దిసేపు మాత్రమే, అంటే కేవలం ఒక 30 మినిట్స్ మాత్రమే అక్కడ ఉన్నాను. అక్కడ నుంచి వెంటనే చరణ్ తన స్నేహితుని కలిసి వెంటనే బయటకు వచ్చారు. తనకు డ్రగ్స్ తీసుకునే అలవాటు లేదు, డ్రగ్స్కి కేసుకి తనకు ఈ కేసుకి ఎలాంటి సంబంధం లేదు, కావాలని ఈ కేసులో తనని ఇరికించే ప్రయత్నం చేస్తున్నారు. తనను నిరూపించడం కోసం ఇప్పటికే శాంపుల్స్ కూడా ఇచ్చాను కాబట్టి ఆ శాంపుల్స్లో ఈరోజు ఒకవేళ సాయంత్రం వరకు రిపోర్ట్ వచ్చిన తర్వాత ఒకవేళ ఖచ్చితంగా పాజిటివ్గా వస్తే మాత్రం ఖచ్చితంగా అతనిపై చర్యలు తీసుకునే అవుతుంది. ఒకవేళ అతనిపై మరి పోలీసులు ఒకవేళ రాకపోయినా కూడా టెస్ట్లో ఎలాంటి డ్రగ్స్ లేవని తెలిస్తే మాత్రం ఖచ్చితంగా అతన్ని మరొకసారి పిలిచి విచారించే అవకాశం ఉంది. మొత్తం మీద ఈ డ్రగ్స్ కేసులో క్రిష్ సంబంధించిన దానిపై పాత్రకు సంబంధించిన దానిపై పోలీసులు ఆ శాంపిల్స్ రిపోర్టు వచ్చిన తర్వాత పూర్తి వివరాలు కూడా బయటపెట్టే అవకాశం ఉంది. ప్రస్తుతం అయితే శాంపుల్స్ మాత్రం నిన్న క్రిష్ దగ్గర సేకరించినటువంటి బ్లడ్ శాంపిల్స్ కావచ్చు, యూరిన్ శాంపిల్స్ కావచ్చు, ఇప్పటికే పోలీసులు ఫోరెన్సిక్స్ ల్యాబ్ పంపారు కాబట్టి ఆ శాంపిల్స్ ఈరోజు సాయంత్రం వరకు వస్తాయా లేదా అని మాత్రం ఈరోజు సాయంత్రం వరకు కూడా పూర్తి క్లారిటీ కూడా వచ్చే అవకాశం ఉంది. కేవలం తన స్నేహితుని కలవడానికి మాత్రమే అక్కడికి వెళ్ళాను, తనకు డ్రగ్స్ కేసుకి ఎలాంటి సంబంధం లేదు, కావాలని ఈ కేసులో ఇరికించే ప్రయత్నం పోలీసులు చెప్తున్నారంటూ కూడా నిన్న క్రిష్ కొద్దిసేపు క్రితమే ఫోన్లో మాట్లాడినటువంటి పరిస్థితి. మరి చూడాలి ఈ కేసులో మరి క్రిష్ సంబంధించిన ఇన్వాల్వ్మెంట్ ఎంతవరకు ఉంది, ఆ శాంపుల్స్ వచ్చిన తర్వాత మరి పోలీసులు అతనిపై ఎలాంటి చర్యలు తీసుకుని మాత్రం చూడాల్సింది చెప్పవచ్చు. కృప. సునీల్, ఇప్పటికే పిటిషన్ వేశారు కోర్టులో, తనకు సంబంధం లేదు, కేవలం ఇరికించే ప్రయత్నం చేస్తున్నారంటూ క్రిష్ కోర్టులో పిటిషన్ వేశారు. విచారణ సోమవారానికి వాయిదా పడింది. ఈ సమయంలో ఈ శాంపిల్ రిజల్ట్ కనుక వస్తే విచారణతో సంబంధం లేకుండానే పోలీసులు క్రిష్ను అదుపులో తీసుకుని విచారించొచ్చా? దీనికి సంబంధించి అప్డేట్స్. రాడిసన్ హోటల్లో ఎప్పుడైతే డ్రగ్స్ కేసు నమోదు కావడం జరిగిందో అందులో అతని పేరును పోలీసులు ఎఫ్ఐఆర్లో చేర్చారు. వెంటనే అటు డైరెక్టర్ క్రిష్ తెలంగాణ హైకోర్టులో యాంటిసిపేటెడ్ బెయిల్ అంటే ముందస్తు బెయిల్ మంజూరు చేయాలంటూ కూడా పిటిషన్ దాఖలు చేశారు. ఆ పిటిషన్పై నిన్న మనం చూసాం, నిన్న హైకోర్టు విచారించింది. పిటిషన్లో క్రిష్ అనేక కీలక అంశాలు కూడా పొందుపరిచారు. తనకు ఈ డ్రగ్స్ కేసుకు ఎలాంటి సంబంధం లేదు, కేవలం కావాలనే తనని కుట్రపూరితంగా ఈ కేసులో ఇరికించే ప్రయత్నం చేస్తున్నారు. A1 నిందితుడు ఎవరైతే వివేకానంద ఇచ్చినటువంటి స్టేట్మెంట్ ఆధారంగా అతన్ని బేస్ చేసుకొని తనని ఈ కేసులో ఏ విధంగా అక్యూజ్ గా చేస్తారనేటువంటి వాదనను నిన్న క్రిష్ తరపు న్యాయవాది కోర్టు దృష్టికి తీసుకురావడం జరిగింది. అయితే నిన్న విచారించినటువంటి కోర్టు పోలీసులు డ్రగ్స్ సంబంధించిన కేసు వివరాలు మొత్తం కూడా పూర్తిగా సమర్పించాలను నిన్న పోలీసులకు హైకోర్టు ఆదేశాలు జారీ చేస్తూ తదుపరి విచారణ సోమవారానికి వాయిదా వేసింది. ఒకవైపు కోర్టులో విచారణ కొనసాగుతుంటేనే నిన్న ఒక్కసారిగా పోలీస్ స్టేషన్లో క్రిష్ ప్రత్యక్షం కావడం కొంత ఆశ్చర్యానికి గురి చేసింది. ఎందుకంటే ఒకవేళ కోర్టుకు వెళ్ళాడు కాబట్టి ఖచ్చితంగా పోలీసుల విచారణకు హాజరు కాడని అందరూ భావించారు. కానీ నిన్న పోలీస్ స్టేషన్ విచారణకు హాజరు కావడం, బ్లడ్ శాంపుల్స్, యూరిన్ శాంపుల్స్
శాంపుల్స్ ఇవ్వడం, ఆ తర్వాత మరి అక్కడ నుంచి కేవలం బయటికి రావడం జరిగింది. అయితే ఆ శాంపుల్స్ ఇప్పటికే ల్యాబ్కి పంపించడం జరిగింది. కాబట్టి ఆ ల్యాబ్ రిపోర్ట్ వచ్చిన తర్వాత మరి దీనిపై ఎలాంటి పోలీసులు చర్యలు తీసుకున్నారని మాత్రం చూడాల్సి చెప్పవచ్చు. ఒకవేళ ఈ రిపోర్ట్స్ మొత్తం కూడా కోర్టుకు పోలీసులు కూడా సబ్మిట్ చేసే అవకాశం ఉంది. ఎందుకంటే సోమవారం రోజు మరొకసారి విచారణ ఉంది కాబట్టి ఆ విచారణలో ఈ వివరాలు మొత్తం కూడా పోలీసులు పొందుపరిచే అవకాశం ఉంది. ఒకవేళ పాజిటివ్ అంటే అతను ఖచ్చితంగా డ్రగ్స్ తీసుకున్నాడని తెలిస్తే మాత్రం, రిపోర్ట్లో తెలిస్తే మాత్రం అతనిపై కూడా కేసు నమోదు చేసి ఇప్పటికే కేసు నమోదు చేశారు కాబట్టి అతన్ని కూడా ఖచ్చితంగా అరెస్ట్ చేసే అవకాశం ఉంది. కాబట్టి ఒకవేళ నెగిటివ్ వచ్చిన అంటే ఎలాంటి డ్రగ్స్ తీసుకోలేదని ఒకవేళ వచ్చినప్పుడు కూడా ఖచ్చితంగా అతన్ని మళ్ళొకసారి విట్నెస్ కింద పిలిచి విచారించే అవకాశం ఉంది. కేవలం తన స్నేహితుని కలవడానికి మాత్రమే ఆ హోటల్కి వెళ్ళాడు, కేవలం అక్కడ 30 minutes మాత్రమే ఉన్నాడని మాత్రం ఓవైపు క్రిష్ చెప్తున్నాడు. ఒకవేళ ల్యాబ్ రిపోర్ట్ వచ్చిన తర్వాత మరి అతనికి అనుకూలంగా వస్తుందా వ్యతిరేకంగా వస్తుంది మాత్రం ల్యాబ్ రిపోర్ట్ వచ్చిన తర్వాత ఒక పూర్తి క్లారిటీ కూడా వచ్చే అవకాశం ఉంది. ఆ ల్యాబ్ రిపోర్ట్ చూసిన తర్వాతనే అతనిపై చర్యలు కూడా పోలీసులు తీసుకునే అవకాశం ఉంది. కృప. రైట్ సునీల్.